మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అదేంటి, ఆది అపార్ట్మెంట్ కూడా ఉండాలి కదా, అదేమైంది? మేడం అది సారీ మేడం, అది కూడా డ్రాప్ అయిపోయాడు. తన కేసుని వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? అది అది ఝాన్సీ మేడం. ఝాన్సీ ఏంటి? అదే మేడం, ఆ రోజు మీరు ఝాన్సీ చేతిలో కేసు ఓడిపోయిన దగ్గర నుంచి మన పాపులారిటీ తగ్గింది, మన డిమాండ్ కూడా తగ్గింది. స్టాప్ ఇట్! ఈ మృణాల్ని డిమాండ్ తగ్గడం ఏంటి? ఎంత టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా ఒక్కోసారి ఫామ్ కోల్పోవడం కామనే కదా మేడం. ఆది కేసుని ఎవరికిచ్చాడు? ఝాన్సీ దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. మన దగ్గర కొంచెం ఫీజు ఎక్కువ కదా మేడం, అదే ఝాన్సీ అయితే తక్కువలో చేసేస్తుంది. అందుకే ఆదితో పాటు మిగిలిన 2 క్లయింట్స్ కూడా ఝాన్సీ దగ్గరికి వెళ్ళిపోయారు. అసలు నువ్వెలా పంపిస్తావు? నేను పంపించేదేముంది మేడం, వాళ్ళే తక్కువ బడ్జెట్లో వస్తుందని వెళ్ళిపోతున్నారు. సరే, 1-2 అయితే నచ్చ చెప్పొచ్చు కానీ అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు మేడం. ఒక 5 minutes మేడం, సార్ దారిలో ఉన్నారు, రాగానే ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ ఇచ్చేస్తాను. నేనొస్తే మామూలుగా ఉండదు, వాడి తాట తీస్తానని చెప్పు. సార్, మేడం డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ గురించి వచ్చారు. 5 minutes మేడం. నేను ఆల్రెడీ 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఓ, మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు చింతిస్తున్నా. ఒక్క 5 minutes, నేను కూడా ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఒకసారి చెక్ చేయాలి కదా. పాపోరా, ఆ పిల్ల ఝాన్సీ కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోయిందిరా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు చోటు? బాగున్నానక్క. చూడు, స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా టీ ఇవ్వు. ఓకే సార్. రే చూడు, నేనిమ్మన్నది జైల్లో ఉన్న క్రిమినల్స్కి కాదు, స్టేషన్లో ఉన్న లాయర్స్కి. కొంతమంది ఏదైనా హడావిడిలో బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చుంటారు కదా, టీ ఇవ్వు. ఓకే సార్, అర్థమైంది. నేను టీ తాగను. నాకు ఓన్లీ టీ తాగడం ఇష్టం ఉండదు మేడం, అందులో బిస్కెట్స్ నంచుకుంటేనే తాగాలనిపిస్తుంది. చూడు, బిస్కెట్స్ కూడా పెట్టు. ఓకే సార్.
తీసుకోండి మేడం, పర్లేదు. నేను స్టేషన్కి వచ్చిన న్యాయవాదుల్ని గౌరవిస్తాను మేడం. న్యాయవాదుల్ని మాత్రమే కాదు సార్, సామాన్యుల్ని కూడా గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. మీరు చెప్పారు కదా, పాటించడానికి ట్రై చేస్తాను. ముందు మీరు టీ తాగండి. ఈ ఫైల్ చెక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్లీజ్ తీసుకోండి, తినండి. సార్ అయిపోయిందా? అయిపోయిందండి, ఇప్పుడే తాగేశాను. నేను అడుగుతుంది టీ గురించి కాదు, ఫైల్ గురించి. అది కూడా అయిపోయింది ఝాన్సీ గారు. ఇదిగోండి ఫైల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకండి, ఇది నా డ్యూటీ. మీకు ఫైల్ ఇవ్వాలి కదా. నేను థ్యాంక్స్ చెప్పింది ఫైల్ కోసం కాదు, టీ కోసం. రంగమ్మ, పిండి వంటలన్నీ చేయడం అయిపోయాయి. ఇదిగో ఇక్కడున్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసాయి. అలాగేనమ్మా. అక్క, ఉదయం నుంచి ఇన్ని వెరైటీ పిండి వంటలు చేశావు కదా, ఎందుకు? ఇంట్లో రేపేమైనా కార్యక్రమం ఉందా? లేదు. లేదా? అయితే మరి మన తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి ఏమైనా తీసుకెళ్తున్నామా? కాదు. కాదా? మరి ఎవరి కోసం చేశావక్కా? పిల్లల కోసం. పిల్లల కోసమా? అవును పద్మా, నా మనవడు వంశీ, నా మనవరాలు స్వీటీ కోసం వీటన్నింటినీ చేశాను. ఇదిగో ఇదొకసారి టేస్ట్ చూడు. తీపి సరిగ్గా సరిపోయిందో లేదో చూడు. చూడు ఆ జంతికలు, ఇదిగో ఇందులో కారం సరిపోయిందో లేదో చూడు. చూడు చూడు ఎలా ఉందో. ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? బానే ఉన్నాయక్క. లడ్డూలో స్వీట్ సరిపోయిందా? జంతికల్లో కారం సరిపోయిందో లేదో చూడు. చూడు అక్క 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 ఆగు, అన్నీ చాలా బాగా కుదిరాయి. నువ్వేం కంగారు పడకో. అయినా ఇద్దరి కోసం ఇన్ని వంటకాలు ఎందుకక్కా? అంతగా వాళ్ళకి పెట్టాలనుకుంటే ఏదైనా మసాలా గారెనో మిర్చి బజ్జీనో చేయమని రంగమ్మకి చెప్పుంటే సరిపోయేది కదా. ఎందుకు అనవసరంగా నువ్విలా కష్టపడ్డం చెప్పు? పద్మా, నువ్వు అనుకుంటున్నట్టు నాకే కష్టం లేదు. అయినా ఇష్టమైన వాళ్ల కోసం ఎంత కష్టమైనా అది ఇష్టంగానే అనిపిస్తుంది. నా మనవడు మనవరాలి కోసం స్వయంగా నేనే చెయ్యాలనుకున్నాను, చేశాను, అంతే. స్వీటీ వంశీలంటే నాకు ప్రాణం. వాళ్ళు ఉదయం టిఫిన్ చేయకుండా వెళ్తుంటే నా ప్రాణం పోయినంత పనైంది. నా మనసు ఒక పట్టాను ఉండలేకపోయింది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోగా వాళ్ళకి ఏదైనా పిండి వంటలు చేసి పెట్టాలని అనిపించింది. అందుకే ఇవిగో ఈ వెరైటీలన్నీ చేశాను. ఇప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళకి లడ్డూలు, అచ్చుమురుకులు, ఇలా వాళ్ళకిష్టమైనవన్నీ నా చేత్తో నేను తినిపించి నేను సంతృప్తి పడతాను. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను పద్మా. వాళ్ళెప్పుడెప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. రంగమ్మ, అమ్మా, ఇవి పిల్లల గదిలో పెట్టొద్దా? అవి రెండు తీసుకురా తొందరగా. నువ్వు ఎంత సంబరపడినా వేస్ట్ అక్క. నీ మనవడు మనవరాలు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఖాయం. నేనే దగ్గరుండి నీకు వాళ్ళని దూరం చేస్తాను.
అప్పుడే ఈ ఇంటి తాళాలు నా చేతిలోకొస్తాయి. బావా రండి 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 కూర్చోండి. పర్లేదు ఎలా ఉన్నావు బావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బావా. మృణాలిని ఇంట్లో ఉందా? మృణాలిని ఇంట్లో లేదు, తన ఆఫీస్కు వెళ్ళింది. చాలా కేసులు ఉన్నాయి కదా, బిజీగా ఉంది. ఓ, అయినా మీరు వచ్చే విషయం తనకు తెలీదా? తెలియదు. ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. అవసరం లేదు. ఎందుకు తను డిస్టర్బ్ చేయడం? అయినా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇప్పుడే కదా బావ వచ్చారు, అప్పుడే బయటకంటారేంటి? న్యూ బిజినెస్ గురించి ఫ్రెండ్తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సరే, కాఫీ గాని టీ గాని పంపిస్తాను. నో థ్యాంక్ యూ. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే. ఈ వరప్రసాద్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు. ఏ వంశీ, వద్దు, తిడతారు. పెట్టే రా. అక్క, మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదామా? ఓకే, మరి దొంగెవరు, పోలీస్ ఎవరు? నేను పోలీస్. లేదు, నేనే పోలీస్. సరే, అయితే నేనే దొంగని. వంశీ చాలా మంచోడు. నేను 10 వరకు కౌంట్ చేస్తాను, నువ్వు వెళ్ళి దాక్కో. ఓకే. 1 2 ఏయ్, చూస్తున్నావు? 3 4 5 6 7 8 9 10. పోలీస్ ఆఫీసర్ వచ్చేస్తుంది. వంశీ, ఎక్కడున్నావు? వంశీ, ఎక్కడున్నావు? నిన్ను పట్టుకున్నానంటే షూట్ చేసేస్తాను. వంశీ, వంశీ, ఎక్కడున్నావురా? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. వీడేంటి నా గదిలో నుండి వస్తున్నాడో? హాయ్ డియర్,
వరప్రసాద్ నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అవునా, మరి నాకు కాల్ చేయలేదు? నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని, అసలే నువ్వు చాలా బిజీ కదా. అవును, అడగడం మర్చిపోయాను. ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? మీ డాడీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేశావా? అదే పనిలో ఉన్నాను వరప్రసాద్. ఇంకొన్ని రోజుల్లో నేను అనుకున్నది జరుగుతుంది. ఓ, కానీ పిల్లలతో పాటు ఝాన్సీ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా. అది నా మంచికే వరప్రసాద్. ఝాన్సీని ఆ పిల్లల్ని ఈ ఇంట్లో నుంచి పంపించి మా డాడ్ మనసులో స్థానం సంపాదిస్తాను. ఆల్ ద బెస్ట్ మై డియర్ వైఫ్. థ్యాంక్ యూ మై డియర్ సోల్మేట్. మృణాల్ని, నీకు ఒక విషయం చెప్పాలి. దేని గురించి? ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఏ మిస్టేక్? పర్లేదు చెప్పు, నేనేం అనుకోను. బిజినెస్లో కొద్దిగా లాస్ వచ్చింది. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేశాను, బట్ నో యూజ్. సారీ. దీనికెందుకు సారీ? నువ్వేమైనా కావాలని చేసావా చెప్పు. లేదు కదా. బిజినెస్ అన్నాక లాస్ వస్తుంది, లాభం వస్తుంది. లాభం వచ్చినప్పుడు సంతోషపడిపోయి, లాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పు పట్టే ఆడదాన్ని కాదు నేను. నువ్వు చాలా మంచివాడివి. ఈసారి లాస్ వచ్చిందేమో, బట్ నెక్స్ట్ టైం ఫుల్ సక్సెస్ అవుతావు. దీనికే నువ్వు టెన్షన్ పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోకు. ప్రశాంతంగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. నీలా భర్తని అర్థం చేసుకునే భార్య ఉంటే మగాడి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా నీలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం. నీకేదైనా సాయం కావాలంటే మొహమాట పడకుండా అడుగు. అలాగే, అవసరమైనప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. ఓ మై గాడ్, నా వాచ్ ఏది? ఏంటి ప్రసాద్? నీకు నా వాచ్ కనిపించిందా? ఇక్కడే పెట్టాను. నేను చూడలేదు. ఛా, ఇక్కడ లేదు. ఉన్నట్టుండి ఎలా మాయమైపోయింది? మన యానివర్సరీకి నువ్వు డైమండ్ స్టోన్స్ తో ఉన్న కాస్ట్లీ వాచ్ ఇచ్చావు కదా, ఆ వాచే ఇది. వాట్? ఏమంటున్నావు ప్రసాద్? ఇక్కడ పెట్టావా? ఎస్, ఇక్కడే పెట్టాను. నాకు బాగా గుర్తు. వంశీ! 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 ఎక్కడున్నావురా? వంశీ! 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 నిన్నే పిలిచేది. స్వీటీ! వంశీ! ఏమైంది మృణాలిని? ఏం జరిగింది? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నానా? నా ఆవేదన మీకు అరుస్తున్నట్టుగా అనిపిస్తోందా? అది కాదు. యూ లిటిల్ బగర్స్, ఎక్కడున్నారు? స్వీటీ, మీరొస్తారా లేదా నన్నే రమ్మంటారా? పిల్లలు ఏదైనా పొరపాటు చేసుంటారా? మృణాలిని, ఏం జరిగిందో చెప్పు. పిల్లల్ని ఎందుకు పిలుస్తున్నావు? వస్తుంది కదా, ఏం జరిగిందో తనే చెప్తుంది. ఏయ్, మీ తమ్ముడెక్కడా? మృణాలిని,
స్వీటీ భయపడుతుంది. కాస్త నెమ్మదిగా అడుగు. ఎందుకలా అరుస్తున్నావు? అరవడం కాదు వదినా, నాకొచ్చే కోపానికి ఛ! పిలువే, నీ తమ్ముని పిలువు. నాకు తెలీదు. చెప్తావా లేదా? తనకేమీ తెలీదని అంటుంది కదా, ఎందుకు నువ్వు పాపని భయపెడుతున్నావు? లేదో తనకి తెలుసో. నిజంగా నాకు తెలియదు నాన్నమ్మ, ప్రామిస్. నేను వంశీ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాము. నేను తన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ కనిపించడం లేదు. ఏ మాటలు? ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కట్టు కథ అల్లుతున్నావంటే నువ్వు మామూలు పిల్లవు కాదు. మృణాల్ని ఎవరిని పట్టుకుని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? పసిపిల్లల్ని అలా ఎవరైనా అంటారా? వదినా, పిలువే, నీ తమ్ముని పిలువు. పిలుస్తావా లేదా? పిలుస్తాను. రే వంశీ, ఎక్కడున్నావురా? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ రా. నువ్వు ఇప్పుడు వస్తే నేను విన్ అయినట్టు కాదు, నువ్వే విన్ అయినట్టు. రా వంశీ. రారా వంశీ. అసలు ఏం జరిగింది మృణాలిని? వీళ్ళు ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి చాలా జరుగుతున్నాయి డాడ్. మనశాంతి దూరం అయింది, సంతోషం దూరం అయిపోతుంది. ఇప్పుడు వస్తువులు కూడా దూరం అయిపోతున్నాయి. ఎంతో డిగ్నిఫైడ్ గా ఉండే మీ ఇంట్లో దొంగతనం జరిగింది. నా భర్త టేబుల్ మీద వాచ్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్లారట. ఈలోపు వీడు వెళ్లి దాన్ని ఎత్తుకొచ్చాడు. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నువ్వు చూసావా? చూశాను. వీడు నా గది నుండి రావడం నేను చూశాను. లేదు నానమ్మా, నేను తీయలేదు. దొంగతనం చేసిన వాళ్ళు తీసాము అని ఎప్పుడు ఒప్పుకోరు. ఏయ్, చూపించరా. మేడం,